ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వారంగల్ బిడ్డలారా, హైదరాబాద్లో కూర్చున్న దేవుని బిడ్డలారా, చూస్తున్నవారు చూడబోతున్న అందరికీ ఆహ్వానిస్తూ వాక్యానికి సిద్ధపడదాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరుడికి మేలు. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ చేత నడిపించుడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఈ పగటి కాలంలో నీ సేవకుని ఇప్పటిదాకా నడిపించా. స్తుతి ఆరాధన ద్వారా, కానుకల ద్వారా అయ్యా, ఇదిగో 2వ మెసేజ్ ఘట్టానికి నడిపించి మమ్మల్ని ప్రభు నీ ప్రణాళిక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, సమాజంలో, మా దేశంలో పరిస్థితి అనుగుణంగా మాతో మాట్లాడుటకు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టే విధంగా ప్రేరేపణతో నడిపిస్తున్నామని, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ కృప నియంత్రణగాక. ఈ వాక్య సారములతో నింపబడుటకు, అలాంటి సమర్పణతో, అలాంటి నడిపింపుతో నడిపిస్తామని నా ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాం. మంచి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రార్థన సముఖములో నిక్షిప్తగా అంటే నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, నిస్సిగ్గుగా కూర్చోవద్దండి. ఈ యవన బిడ్డలకు ఎందుకో మరి వాళ్ళ జీవితాలు నాకు అర్థం కాదు, కానీ నిర్లక్ష్యం కూర్చోవడము, మోకరించడము, మోకాలు ఉండడము, భక్తి విధేయత లేకపోతే మనం చేసే ఏ పనిలో కూడా అదొక ఫలం ఉన్నా దీని మహిమార్థంగా అది ముగింపబడదు, అది మహిమార్థంగా తీర్చబడదు. లోకానికి అది మహిమగా ఉండొచ్చు, కానీ దేవుడికి అది మహిమగా అంగీకరించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నలుగురికి ఆశ్చర్యకరంగా ఉండలేమో, ప్రయోజనకరంగా ఉండలేమో. దేని బిడ్డలారా, భయభక్తులు అనేది మన కదలికలో, మన విధేయతలో, మన సమర్పణలో కనబడాలి. అప్పుడు దేవునికి మహిమ హృదయపూర్వకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలాప వాక్యాల 3వ అధ్యాయము 27వ వచనంలో, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలములోనే కాడి ఎందుకు మోయాలి అంటే, యవన కాలములోనే నిరూపణ అవుతాం మనం ఎట్టివారము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబంలో, మన సమాజంలో ప్రత్యక్షపరచబడేది అతడు ఎట్టివాడో, ఎలాంటి వాడో యవన కాలము నుండే మన మనుగడ స్టార్ట్ అవుతుంది. సమాజం నిరూపించబడటానికి, నలుగుట్లో మనం పడటానికి. అందుకోసమే అంటాడు యవన కాలంలో కాడి మోయుట. కాడి ఏంటిది? కాడి అంటే ఏంటిది అంటే, మనకు తెలుసు, తరచుగా మనం వింటూ ఉంటాం, ఎడ్లకు కాడి మురాను మోపుతాం. వ్యవసాయము దుక్కి దున్నే వారికి అర్థమవుతుంది. దుక్కి దున్నేవారికి కానీ, చూసేవారికి కానీ, అది అనుభవం ఉన్న వారికి తెలుస్తుంది. కాడి అంటే మరి నాగలి మీద మరి ఆ కాడి పాడి ఎడ్లను, వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎడ్లను మరి కాడి మోపి నాగలు దున్నుతూ ఉంటారు. దుక్కి సాలుగా దున్నుతూ ఉంటారు. దుక్కి అంటే పొలమును, ఆ యొక్క సెలకను, తోటలను మరి పండించుటకు దున్నుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు అన్ని ట్రాక్టర్లు, మిషన్ వచ్చేసినాయి. ట్రాక్టర్ దున్నుతున్నది. ఎకరానికి ఒక అరగంట లేకపోతే అరగంట లేకపోతే గంట దుక్కి దున్నిపోతుంది. ఇప్పుడు పాతకాలంలో ఉన్నటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది అన్నమాట. ఇంత ఎందుకండి,
అమాలి వాళ్ళు లేరని ఇప్పుడు కళ్ళములో ఉన్నటువంటి వడ్లన్నీ రైతాంగము, కళ్ళములు అంటే ఇది ఇది ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఎవరికో వ్యాపారస్తులకు అప్పచెప్తారనమాట, లేకపోతే ప్రభుత్వమే కొంటుంది. కొన్నప్పుడట లారీలు వచ్చినప్పుడు ఆ లారీ మీద బస్తాలుగా ఆ ధాన్యము పోగు చేసి బస్తాలుగా నింపి లారీ మీదకి ఎక్కించడానికి ఎదురు చూస్తున్నారు రైతాంగం. ఇదేం విడ్డూరం అంటే కూలీలు లేరట, అమాలి లేరట. ఎందుకు మరి ఇన్ని రోజులు మీరు ఎట్లా చేశారంటే బీహార్ నుంచి వచ్చిన వారు, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వారే పనిచేసేవారట. అంటే ఇక్కడున్న తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎంత రైతాంగం ఇలా తయారైపోతుంది. యువత ఎవరు ఆసక్తి చూపిస్తలేరు, చదివచ్చి రాకున్నా ఏదో ఒక అలకటిపాటి పని, లేకపోతే నీడ ఉన్న పని, లేకపోతే ఒళ్ళు నొప్పించని నొయ్యని భారము ఓర్చుకోలేని పనులు చేసే అలవాటుగా అయిపోయింది, తేలిక అలవాటు. గత 20-30 సంవత్సరాల క్రితము పక్క పొంచి ఉన్నటువంటి పొలము కలిగినటువంటి వ్యవసాయదారులు ఒకరికొకరు సహకరించి, ఇప్పుడు నీ పని చేస్తున్నా రేపు నా పనికి రా, ఇలాగా. ఇప్పుడు ఎవరికెవరు సహకారం లేదు, ఎవరికి వారికి ఎవనా తీరే. ఇంకా నెలల తరబడి పంట కొంటలేరు, ఈ వరధాన్యము మరి కాంట పెడతలేరని గగ్గోలు పెట్టే పరిస్థితి ఉందన్నమాట. అఫ్కోర్స్ అట్లా జాప్యం చేసి ప్రభుత్వం నుండి ఇబ్బంది అవుతుంది. ఇంతమంది తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, అవన్నీ జిల్లాలు పల్లెటూరులో విలేజ్లో అన్ని దగ్గరికి పోవాలంటే ఇబ్బందే. కానీ ఒకవేళ వచ్చినా ఇలాంటి కొరత ఏర్పడి రోజు తరబడి ఉంటున్నారు. వాళ్ళు ఎలక్షన్ల కోసమని అటు పోయి ఇంకా రాలేదట బెంగాలీ వాళ్ళు, బీహార్ వాళ్ళు ఇంకా రావట్లేదట. సో బీహార్లో వాళ్ళు లేకపోతే, వేరే పొరుగు రాష్ట్ర పనులు లేకపోతే మన వ్యవసాయం పండుకుంటుందా అంటే అంత సుఖమైపోతుందన్నమాట. రైతాంగానికి ప్రోత్సాహం లేదు, గవర్నమెంట్ నుంచి వెళ్ళి మరి అనేక సమస్యలలో ఇదొక సమస్య దాపరించింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా గందరగోళంగా, దైనందిన పరిస్థితుల్లో విపరీత పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఎనివే మన మూలవాక్యానికి వద్దాం. యవన కాలంలో కాడి మోయుట అంటే, కాడి అంటే పాడి ఎడ్ల వ్యవసాయం చేసేవారి ఆ వ్యవసాయదారుడు ఆ ఎడ్ల మీద పెట్టేటువంటి కాడి అని మనం చెప్పుకుంటున్నాం కదా. కాడి ఎందుకు మోస్తారంటే ఆ యజమానుడు, ఆ వ్యవసాయదారుడు మరి అవి చెప్పినట్టుగా వినటానికి, అతని అధికారము చేత నడిపించబడటానికి కాడి ఉపయోగపడుతుంది. కాడి అంటే ఏంటిది చెప్పండి? అధికారానికి దర్పం పడుతుంది, అద్దం పడుతుంది, అధికారం. అందుకోసం యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకపోచున్న సమస్యలారా నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి కలగజేయబడుటకు, కంటిన్యూషన్గా విశ్రాంతులు కొనసాగబడటానికి, మీ ప్రాణాత్మలకు నెమ్మది కలుగుటకు నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, కానీ నా కాడి మీ మీద మోపేదను. ఎందుకంటే నా కాడి సులభము, భారమైనది కాదు అంటున్నాడు. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకపోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని చెప్పే మాటలు నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్య పెట్టిన కాడి సులభం, భారభరితమైనది కాదు. పైపెచ్చు అది మన ప్రాణాత్మలకు క్షేమము కలగజేస్తుంది, విశ్రాంతి కలగజేస్తుంది. ప్రియా జన్బిడ్లారా, దేవుడిచ్చిన కాడి మోసుకోవడము, పెట్టుకోవడము యవన కాలములో
దేవుడు మనల్ని పిలుస్తున్నారు, యవన బిడ్డలను పిలుస్తున్నారు. చాలా మటుకు యవన బిడ్డలు ఏమైపోతుందో తెలుసా? సాతాను కాడి కిందికి పోతున్నారు. ఈ స్వాతంత్రము మీకు కలగజేసి మరలా దాస్యమైన కాడి కింద చిక్కుకోకూడదు అని దేవుడు చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీకు స్వాతంత్రం కల్పించాను, నేను విమోచించాను, రక్తమిచ్చి నా బలియాగం ఇచ్చి నా విమోచన ద్వారా మిమ్మల్ని కొన్ని నా స్వాస్థ్యంగా మీకు స్వాతంత్రంగా పెడితే మీరేం చేస్తున్నారు? మళ్ళీ దాస్యమైన కాడు కింద, అంటే బానిస బ్రతుకులు బ్రతకటానికి, తిండి కోసం, సుఖభోగుల కోసం దుష్టుని యొక్క కాడి ఉంది, ఈ లోకం అనే కాడి. దానికి ఇలా చిక్కుకొని విలవిలాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కాడి లోకంలో ఉన్న రాజకీయ అధికారం కిందికి పోవడం, ఈ లోక మతములో కిందికి పోవడం, ఈ లోక కులాల అధికారం కిందికి పోవడమే సాతాను దాస్యమైన కాడి, సాతాను పెట్టిన కాడి. ఈ లోక మతాల అధికారానికి, ఈ లోక కులాల అధికారానికి, ఈ లోక రాజకీయ అధికారాల కిందికి పోవడము సాతాను పెట్టిన కాడి. ఈ కాడి నుండి విడుదల పొందుటకు పిలుస్తున్నాడు యువతరాన్ని, యువకులను. ఎవరి బిడ్డలారా, నా దగ్గరకు రండి, ఆ కాడి నుండి ఎలాగో నీకు విశ్రాంతి కలుగుటకు నా కాడి మీ మీద మోపండి, అంగీకరించండి, నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. మీ యాత్రలో కూడా సులభతరం అవుతుంది, మీకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. నా కాడి సులభమైనది, భారమైనది కాదు, తేలికైనది. మీరు అనుభవిస్తే తెలుస్తుంది. అందుకోసమే మీ బాల్యముల నుంచి మీరు సృష్టికర్తల స్మరణ తెచ్చుకోండి, గుర్తు చేసుకోండి, నేను ఎలాగ పుట్టాను, ఏ విధంగా వచ్చాను. కాబట్టి మీ కులము చెప్పినట్టుగా, మీ మతం చెప్పినట్టుగా, మీ కుల పెద్దలు, మీ మత పెద్దలు, ఈ రాజకీయ పెద్దలుగా ఉన్న చలామణి అవుతున్న వారి మాటలు, మాయ మాటలు చేసి మీ జీవితం బొగ్గిబాలు చేసుకోవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు కళ్ళబొల్లు మాటలు మాట్లాడుతున్నారు. ఎదుగో కులము చెబుతుంది, మతము చెబుతుందని చెప్పి దేవతలుగా ఉన్న వారికి పరిచయం చేస్తున్నారు. అవును, ఇంటికో దేవత, గ్రామానికో దేవత, జిల్లాకో దేవత, ప్రాంతానికో మండలానికో దేవత, జిల్లాకో దేవత, రాష్ట్రానికో దేవతలు, దేశానికో దేవతలు అంటే అది అపాస్యమవుతుంది. ఓ తల్లి, ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, ఓ తల్లికి పుట్టినటువంటి కుమారుడు, అందరూ తల్లిలోకి పుడతాము, ఆ తల్లి అంటుంది, ఆ తల్లి మొట్టమొదటిగా కుమారులకు కానీ బిడ్డలకు కానీ పరిచయం చేసే తండ్రిది తల్లే కదా. ఇగో మీ నాన్న, మీ డాడీ, మీ పప్ప, మీ అబ్బాని పరిచయం చేసేది ఎవరండి? తల్లే కదా. ఆ తల్లి మరి ఆ కుమారుని కానీ పెంచుతున్నప్పుడు వానికి డౌట్ వచ్చిందనమాట, నా తండ్రి ఎవరో అడిగినప్పుడట, నీ తండ్రి ఎవరు అంటున్నావేంది? ఈ రోడ్డు పోతున్న అందరిలో ఎవరు నీకు నచ్చితే, ఎవరు అందంగా ఉంటే, ఎవరు పర్సనాలిటీగా ఉంటే, ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళు తండ్రి అనుకో బిడ్డ అంటే ఎట్లుంటుందండి? ఇప్పుడున్నటువంటి జనరేషన్కు మతము, కులం అనే వాళ్ళు పెద్దలు చెబుతున్నది ఇట్లనే ఉంది. మాకు దేవుడు నచ్చిందండి అని ఇంటికో దేవుడు, వంశానికో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుళ్ళు పెట్టుకొని ఈ తల్లి చెప్పినట్టుగా ఉంటే ఎట్లుంటుంది? అట్లనే ఉంది. సృష్టికర్త ఒకడు ఉన్నాడు. ఆ సృష్టికర్తను మనము స్మరణ తీసుకొచ్చుకోవాలంటే గుర్తు చేసుకోవాలి. అలా చెప్పండి, హల్లెలూయా. లేకపోతే ఏ మతములో ఉన్న తల్లిదండ్రులు కానీ, కులంలో ఉన్న తల్లిదండ్రులు కానీ, ఏ దేవత పడితే ఆ దేవత, ఇగో ఈ దేవుడు అని చెప్తే ఎట్లుండదో, ఈ తల్లి కూడా ఆ కుమారుడికి ఎవరికి నచ్చితే వారికి నువ్వు తండ్రి అని పిలువమంటే ఎట్లుంటుంది? అసహ్యం ఉండదు. అది గౌరవపదమైనదేనా? మర్యాద కుటుంబంలాగానే ఉందా? ఆ తల్లి చెప్పినది న్యాయమైన స్వభావంగా ఉండదా? నీకు ఎవరు నచ్చితే వాళ్ళ తండ్రిలా అంటే, తండ్రి అనేవాడు సృష్టికర్త, మనం సృష్టించిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని పడితే వాళ్ళని ఎందుకంటామండి తండ్రి? ఎవరు మంచిగా నచ్చితే, ఎవరు హ్యాండ్సమ్గా ఉంటే, ఎవరు మంచి కనబడితే, ఎవరు మంచిగా ఉంటే
మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన గొప్ప సుగుణాల సంపన్నుడు. ఆయన నిజమైన వ్యక్తిత్వ స్వరూపుడు. మానవత్వంగా, మరి దైవత్వంగా, మానవత్వంగా అన్ని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తిత్వంగా ఉన్న అదృశ్యుడైన ఆత్మస్వరూపుడు ఆయన పోలిక, ఆయన రూపం చొప్పున మనం సృష్టింపబడిన ఈ సృష్టికర్తను యవన కాలము లోపల ఏం చేయాలి? బాల్యంలోనే స్మరణ తీసుకొచ్చుకోవాలి. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నీ మతము యందు, దేవతల యందు, కులము యందు దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంగతులు రాకమునిపే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా తుఫాను మేఘములు రాకమునిపే నీ బాల్య దినమునందే నీ సృష్టికర్తను స్మరణకు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హల్లెలూయా. ఈ కులములో, మతములో ఉండి, వంశములో ఉండి, లోక అనుబంధంలో ఉండి, కులం చెప్పినట్టుగా, మతం చెప్పినట్టుగా, రాజకీయ నాయకులు ఆడించినట్టుగా ఆడే విధంగా ఉంటూ రేపు దుర్దినములు సడలిగా వస్తాయి. సడలిగా వస్తాయి. వచ్చిన తర్వాత చూసేది ఏమి ఉండదు. ఇక అంతా చేయబడవలసిందే. ఆ దుర్దినముల ద్వారా బాధుడే. ఆ దుర్దినముల ద్వారా నువ్వు ఇబ్బంది, పర్యావసరము అనుభవించవలసిందే. అందుకోసం దుర్దినం రాకమునిపే సూర్యచంద్ర నక్షత్రాలు తేజస్సు చీకటిగా మారకమునిపే వాన వెలిసినట్టుగా మేఘములు మళ్ళీ కమ్ముకొని పెద్ద ప్రచండ వర్షం తుఫాను రాకమునిపే నువ్వు బాల్యము నుండి ఏం చేయాలి? సృష్టికర్తను స్మరించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా బిడ్డలారా, లేకపోతే కష్టకాలము నీ జీవితము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మతం అని 2014 సంవత్సరాల ఒక మతము భారతదేశంలో ఎత్తపే సనాతన ధర్మమని, వైదిక ధర్మమని, మరి ఏంటి చెప్పండి, మను ధర్మమని, మన దేశమంతా ఒక మతములో ఉండాలని పిలిపించే పార్టీకి అందరూ అధికారం అంటగట్టారు. ఆ అధికారం అంటగట్టే మతము ఒకటి మత్తులాగా చేసి ప్రచారం చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా నన్ను గెలిపిస్తే, మత పార్టీగా మమ్మల్ని గెలిపిస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను 2 కోట్ల నిరుద్యోగ సమస్య నుంచి విడిపించుటకు యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాను దేశవ్యాప్తంగా. ఇప్పుడు 14, 11, 12 సంవత్సరాలు అవుతుంది. ఉద్యోగం వస్తుందండి. కేవలం ఇదే కాదు, ప్రతి రాజకీయ పార్టీలు ఇట్లనే ముదరబలుపుతున్నారు. ఈ పార్టీ ఇంకా అధికంగా ఇంకా మైలేజ్ ఏంటి తెలుసా? ఉద్యోగాలు ఇవ్వకపోగా విదేశీ సొత్తు మిమ్మల్ని కొట్టి మీ దోచుకునేటువంటి అధికారులు మొత్తం సీసీ. స్విట్జర్లాండ్ బ్యాంకులలో మీ ధనము, మిమ్మల్ని దోచుకునే ధనం అంతా అక్కడ ఉంది, మొత్తం కక్కిస్తాను, మీ ఖాతాలో 15 లక్షలు పడతాయని. అది వచ్చిందా? రాలే. కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం, అయ్యో బీజేపీ ప్రభుత్వం ఇస్తే వస్తుందేమో ఆశ కొద్ది. ఇప్పుడు ఇంకా లేదు. ఆ మతంతోనే జోకొడతా ఉన్నది. వీరు చేస్తున్నటువంటి మేనిఫెస్టో మొత్తము ఈ 14 సంవత్సరాలు లేక 12, 13 సంవత్సరాలుగా వస్తుంది కదా. ఇంకా రెండో ఎలక్షన్లు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 3వసారి ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆ నార్వే దేశానికి పోయింది. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దాటి వేసే విధంగా పోయింది. ఎంత నార్వే అట జవాబుదారీతనములో మొదటి ర్యాంక్, మనది
150, 151లో ఉన్నది. ఈ ఈ ప్రశ్నతో ఇప్పుడు 157 స్థాయికి పోయింది, 6, 7 స్థాయికి పోయింది. జవాబుతనం లేదు. ఆ జవాబుతనం లేదని చెప్పి గగ్గోలుగా ఇంటర్నేషనల్ విలేకరుల యొక్క సమావేశంలో అవమానపరిచే విధంగా మన భారతదేశం అయిపోతుందని చెప్పి వెంటనే ఆ దేశ రాయబారి వచ్చి అత్యవసరతగా రాజకీయ ఒత్తిళ్లతో ఏం చేశాడు, పెద్దగా సమావేశం పెట్టాడు. ఇక మీరు ఏమీ అడగండి, ఆయన ఎంత బిజీ అండి. మీ ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పోతే ఇంకో 4 దేశాలు తిరగటానికి ఆయన పర్యటక వచ్చాడు. అతి పెద్ద ప్రజాస్వామ్యం మీ దగ్గరనే కేటాయించాలంటే ఆయనకి ఎంత సమయం వృధా అవుతుందండి. ఒక్కొక్క సమయం ఎంతో విలువైనది. ఇంకా అది భారతీయుల యొక్క ఆశాజ్యోతిగా ఆయన వచ్చాడు. పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, కరెంట్ అఫైర్స్ ఒప్పందం కోసం వచ్చినప్పుడు అతన్ని మన కోసము, మీ ప్రశ్నలకు జవాబు కోసము గంటలు ఆయనను సమయం కేటాయించడం అంటే తీయడము మంచిదేనా? ఎందుకంటే ఆయన ఒక పర్యటన దేశ ప్రజల యొక్క ట్యాక్స్తోనే కదా, దాదాపుగా 50 నుంచి 70 లక్షల 70 కోట్ల ఆయన ఖర్చు, ప్రధానమంత్రి ఖర్చు అని చెప్పి ఏం చేసేది తెలుసా? భారతదేశం జవాబుదారితనమే మొత్తము. ఆమె చరిత్ర స్వాతంత్రం ఎట్లా వచ్చి ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వానికి, పాలకులకు, ప్రజలకు సమ్మతము కలిగే, అంటే నిశ్చయత కలిగే, నిబ్బరము కలిగే, భరోసా కల్పించే విధంగా ఉందా అని అడిగే మాటకు ఎక్కడెక్కడో తవ్వుకుంటూ ఉంటే లేదా దొంగ తిరుగులు, ఎందుకంటే ఉంటే కదా పోయింది. ఇంటర్నేషనల్ ఇజ్జతి భారతదేశం యొక్క లొసుకు బయటపడింది మళ్ళీ ఒకసారి. ఇట్లా ఒక దిక్కు ఇట్లా ఉంటే, పాలకుల ద్వారా ఇట్లా ఉంటే, ఆల్రెడీ మన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అక్కడ ఉన్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు తన లాయర్లో ఒక ఎవరు జూనియర్ లాయర్, ఆయన ఒక పిటిషన్ పెట్టుకున్నాడు అనమాట. నేను సీనియర్ లాయర్ లాగా నాకు ప్రమోషన్ ఇవ్వండి అంటే, నీవు అంచెలంచెలుగా నీ ప్రతిభను ప్రదర్శించి దాన్ని సాధించుకో, సీనియారిటీని. అంతేగాని సోమరులుగా నిరుద్యోగులు ఉన్నటువంటి ఆ బొద్దెగ్గల్లాగా మీరు ఏమీ సాధించకుండా, చదువు సంధ్య లేకుండా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో యొక్క నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకుంటూ ఏదో ఒకటి అచ్చరాంది ఏ విధంగా కౌంటర్ ఇస్తారో యూట్యూబ్లో పెట్టుకుంటూ అట్లా అనుకుంటున్నా. ఏంది, నువ్వు సీనియారిటీ సాధించాలంటే నీ ప్రతిభతోనే నువ్వు పొందుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి నేను జూనియర్ని, నేను ఎన్ని రోజులు ఇంకా నేను జూనియర్లో ఉండాలి, ఇంక సీనియర్ కావాలని వాదించడం అని ఆ విషయములో, ఆ సందర్భంలో నాలుక జారింది, నోరు జారగొట్టాడు జస్టిస్ సూర్యకాంత్, చీఫ్ సూర్యకాంత్. ఏమన్నాడు? యువత, నిరుద్యోగుల్లో ఉన్నవారు, చదువు సంధ్యలు లేకుండా లేకపోతే ఉన్న ఆ దొంగ నకిలీ సర్టిఫికేట్ పెట్టుకొని కొంతమంది చదువు సంధ్యలు ఉండి సర్టిఫికేట్లు ఉన్నా సోమరులుగా అయిపోతున్నారు, బద్దకలాగా అయిపోతుంది. అది సోషల్ మీడియాలో అలసలు చేసే విధంగా అయిపోయింది. నిరుద్యోగులకు అది ఏమొచ్చింది, అది హృదయంకి తాకిందనమాట. ఓహో, మాకు ఉద్యోగం ఇవ్వకుండా ఉద్యోగం లేదంటారు, మేము మా ప్రతిభతోనే ఇంత PhD దాకా పోయి ఇచ్చాం, అంటే PG దాకా చదువుతున్న బీటెక్లు, ఎంటెక్లని, MBBSలని, MD అని, PG అని ఇలా చదివిన మాకు జోలు ఎక్కడుంది? మమ్మల్ని పరిపాట లేదని చెప్పి చేతికి మాటికి సోషల్ మీడియాలోనూ ఎక్కువ శాతం చెల్లుతోనే గడుపుతారని మమ్మల్ని అగౌరవపరుస్తారా, వ్యక్తిత్వహీనంగా చేస్తారా అని చెప్పి ఆ జిల్లా పురుగు అని అన్నారు కదా, బొద్దెగ్గి అన్నారు కదా అని బొద్దెగ్గి పార్టీ పెట్టారు. CJP, కాక్రోచ్ జనతా పార్టీ. సోషల్ మీడియాలో హల్చల్గా అనమాట. భారత జనతా పార్టీ యొక్క చిహ్నం ఉంది కదా, లోటస్ గుర్తు, పువ్వు గుర్తు, మొత్తం అది తిన్నట్టు ఆ రెమ్మలను, ఆ పెటల్స్ తిన్నట్టు
సోషల్ మీడియాలో మొత్తం. ఇది ఈ విధంగా అసలు ఇంత జంగు లేపింది ఎవరు తెలుసా అండి? ఒక యవనస్తుడు 30 సంవత్సరం, అతడు అమెరికాలో చదువుతున్నారు, ప్రముఖ యూనివర్సిటీలో. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి, ఛత్రపతి శివాజీ డిస్టిక్లో చెందిన వ్యక్తి అయిన అతని పేరు అభిజిత్ దిస్కే. ఆ యవనస్తుడు స్టార్ట్ చేశాడు, ఎక్స్లో ఎక్స్పోజ్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అతడే స్టార్ట్ చేశాడు. దానికి రోజులు జరిగిన కొద్దీ, అది స్టార్ట్ చేసిన కొద్దీ లక్షల మంది ఇప్పుడు కాంగ్రెస్ దాటిపోయింది, ఇప్పుడు బీజేపీ కూడా దాటిపోయేంతగా మెంబర్స్ చేరిపోతున్నారు అన్నమాట, సబ్స్క్రైబ్స్ చేరిపోతూ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏమి జరగదు, కానీ ఆ సోషల్ మీడియా యొక్క జంకుతో ప్రతిపక్షం కాదు, ఇప్పుడు పాలకపక్షం కూడా జంక్ మొత్తం ఒక షేక్ అయిపోయిందన్నమాట. షేక్ అయి వెంటనే ఈ ఎక్స్పోస్ట్ను రద్దు చేసింది అనమాట. మన ఇండియా వైపున చూడకుండా యువత అందరు ఫారెన్తో పాటు మన ఫారెన్లో ఉన్నటువంటి ఇండియా వాళ్ళు, ప్రవాస భారతీయులతో పాటు ఇదిగో మన ఇండియా వాళ్ళు కూడా ఆ ప్రభావితులు పడిపోకుండా, అంటే కొంతమంది ఉన్నారు, మొత్తం ఎక్స్ పోస్ట్ చేసిన అది రద్దు చేశారు మొత్తం. ఆయన వేరే పాస్పోర్ట్తోనే ఓపెన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మిలియన్స్, లక్షల్లో ఉన్నవారు మిలియన్స్ అయిపోయారు, కోట్లలో మిలియన్స్, ఇప్పుడు దాదాపు 20 మిలియన్స్ కంటే ఎక్కువ అయిపోయాయి. అవును, మీ బొద్దంకం తెలుసామండి? కాక్రోచ్, అదే మన వైపున తెలంగాణలో జిల్లపురుగు అంటారు. అది డార్క్ ఏరియాలో ఉంటుంది, చీకట్లో ఉంటుంది. చిన్నప్పుడు అయితే సందుకు పెట్టె ఉండేది అనమాట, బీరువా సందుకు పెట్టెలో, టంకు పెట్టెలో బట్టలు పెడితే అది అక్కడిక్కడ అది నాకుతూ ఉంటుంది అనమాట. నాకడం అంటే ఏంటిది? తింటుంది, అది చెట్లను తింటుంది, బట్టలను తింటుంది, అన్నీ తింటుంది. అది తిని ఏం పని పాట లేకుండా అట్లనే ఉన్నట్టుగా నిరుద్యోగులు అట్లే ఉన్నారండి. ఎంత పెద్ద మాట అది! ఉద్యోగులు ఇవ్వకపోగా పెద్ద ఇన్స్టిట్యూట్లను వీటిని వ్యాపార రంగంగా చేసి ఫీజులు లక్షలు కోట్లు దన్నుకొని మరి చాలా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ తెప్పలుగా ఇప్పుడు పీజీ చేసిన వాళ్ళు రోడ్ల మీద ఉన్నారండి, ఊరికనే ఉన్నారు, ఉద్యోగం లేక సద్యోగం లేక. ఈ జస్టిస్ సూర్యకాంత్ ఆ పెద్ద ఆయన చెప్పినప్పుడు వెంటనే నాలుక ఖర్చుకుంది, సర్ది చెప్పినాం, లేదు మమ్మల్ని అన్నయ్య సరే మేము అదే మీరు చెప్పిందే మేము చేస్తున్నామని చెప్పి ఆ బొద్దంగా పాటు పెట్టి, ఎవరైతే పని పాట లేదో నిరుద్యోగంగా చదువుకొని పని తిరిగి కూర్చుంటున్నవారు, సెల్ ఫోన్తో ఊకే గడల పొద్దుగూకే విధంగా చేస్తున్నారు, వాళ్ళందరూ ఈ పాటలు చేరచ్చు, వాళ్ళ అర్హులు అని చెప్పి పాలక పక్షులు ఎంత గోద్రే మీడియా ఉంది కదా, వాళ్ళు హిట్ పార్టీ పెట్టి, ఎందుకంటే గోద్రే ఈ కాక్రోజులను సంహరించాలంటే ఏంటిది? హిట్ అయినా హిట్ అయితే లేదు. కాక్రోచులను చంపేసేటువంటి అన్నీ పెట్టినా ఏమైతే అంత జంగులేపబడినప్పుడు షేక్ అవుతున్నాను అన్నమాట. అప్పుడు అంటున్నాడు పాలక పక్షం, అతడు ఎవరని చూస్తే వాళ్ళ పేరెంట్స్ కానీ అతడు కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళంట. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఆమ్ ఆద్మీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, మా యువత నిరుద్యోగ యువత పక్షంలో మేము పోరాడుతున్నాం, మేము అడుగుతున్నాం. 22 లక్షల మంది భారతదేశంలో ఎంటైర్ కంట్రీ 29 జిల్లాల్లో 29 రాష్ట్రాల్లో 22 లక్షల మంది మన నీటి రాశారు. ఏమైందండి? లీక్ చేశారు. యువతను ఆడుకుంటున్నారు కదా, ఎడ్యుకేషన్ అని చెప్పి ఎడ్యుకేషన్లో కూడా దొల్లతనం. ఎస్, కేంద్ర మంత్రి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉందో తక్షణమే రాజీనామా చేయండి, నైతిక బాధ్యత వహించే విధంగా. ఈ పాలకపక్షం ఏముంది, అది లీకు కాలేదు, లీక్ అంటే మొత్తం పేపర్ అంతా అవుట్ కావాలి, ఏదో 4-5 ప్రశ్నలు బయటపడ్డాయి అంతే, అది కూడా మహారాష్ట్ర నుంచే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరు తెలుసా?
కేంద్ర మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు చెప్పండి? ధర్మేంద్ర ప్రధాన్. అతను రాజీనామా చేయాలి అని ఈ కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్. ఎక్కడనో సోషల్ మీడియాలో. అదే ఇండియాలో ఉంటే అరెస్ట్ చేస్తారు, ఈ పాటికి జైలు కటకటాలు. కొత్త జైలు కాదు, గాలి వెళ్తూ లేని డక్కాయిన్, DUNGEON. డక్కాన్ అంటే ఏంటి తెలుసా? గాలి వెళ్తూ లేనటువంటి ఆ సరస్సాల బంధించేవారు. చెప్తున్నారు. అంత ఎవరైనా ప్రశ్నిస్తే ఇతడు పాకిస్తాను, బంగ్లాదేశ్ అని చెప్పేవి ఇస్లాము మతానికి అంటగడతారు. ఇది పాకిస్తాన్ వాళ్ళని అంటగడతారు. తప్పించి మనము పాలకులను ప్రశ్నించినప్పుడు దానికి జవాబుతనముగా మనము నిరూపించుకోవాలి అని అకౌంటబుల్ లేదు ప్రభుత్వాలకు. కాబట్టి ఇప్పుడు ఈ జంకు లేపినప్పుడు ఎవరిలో జంజీ అంటే 2000 సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళు అన్నమాట. 30 సంవత్సరాల లోపు ఉన్నవారు. అయ్య బాబాయ్ నేపాల్ లాగా, శ్రీలంక లాగా ఇడికి వస్తుందేమో చెప్పి వెంటనే ప్రధానమంత్రి అత్యున్నత సమావేశం ఏంటంటే వెంటనే పార్టీ సమావేశమై మనము వెస్ట్ బెంగాల్లో యువతను బట్టి మనము తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసాము, మమతా బెనర్జీ. కాబట్టి యువతను మనము ఉపేక్షించొద్దు, మనం వాళ్ళని పాటించాలి, వాళ్ళ 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 యొక్క సపోర్ట్ కావాలని చెప్పి ఇప్పుడు కొత్త రాగం పట్టుకున్నారు. ఎందుకంటే ఈ కొత్త రాగము ఏ రాగమైనా మత పార్టీలు కావచ్చు, కుల పార్టీలు కావచ్చు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు కావచ్చు, మతంగా ఉన్నటువంటి గురువులు కావచ్చు, కులంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరైనా కుల పెద్దలు కావచ్చు, వారి అధికారానికి చిక్కుకోవద్దని సృష్టికర్తని దేవుడు ప్రతి యువతను ప్రోత్సహించే విధంగా నా యవన కుమారులారా, కుమార్తెలారా రండి, నీ బాల్యంలో దుర్దినములు రాకమునిపై ఈ దురవస్థ అంతా ఒక దుర్దినములు రాబోతున్నాయి. భయంకరమైన కరువు క్షామంలో మీరు తెగులతో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇవి రాకమునిపై నీ సృష్టికర్తను స్మరణ తీసుకొచ్చుకొని ఆ సృష్టికర్త యొక్క అధికారానికి ఆయన కాడిని మోసుకుంటే నీకు మేలు జరుగుతుంది, నరుడికి మేలు. హల్లెలూయా బండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ పార్టీ అయినా మానవ జాతి యొక్క పార్టీలన్నీ ఆ మతంతో, కులముతో, స్వార్థముతో నిండిన ఉంది. ఒక దైవ రాజ్యం రాబోతుంది, యేసయ్య రాజ్యం. అందుకోసం మానవాళికి ప్రాణం పెట్టుటకే యేసయ్య శరీరధారిగా మానవ అవతారం ఎత్తి మన అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఈ యొక్క దాస్యం అనే కాడి, ఈ కులము, మతము, ఇదిగో మనుషులు చేపట్టిన సిద్ధాంతం అనే నుంచి విడిపించి సత్యమైన పునాది మీద నీతి అనే మార్గములో నిలబెట్టుటకు ఇష్టపడుతున్నాడు దేవుడు. కనుక పిలుస్తున్నాడు, రండి నా యవన బిడ్డలారా, జంజీ రండి, ఏడికి నా కాడి మోసుకొని విశ్రాంతి పొందా, నెమ్మది పొందు, మేలు పొందు. నువ్వు కావాలంటే అడుగు, నీ మతములో, నీ కులములో నీ అన్వేషించు. పురాతనం నుంచి ఉన్న మార్గం ఏది? ఆ పురాతనమైన మార్గంలో ఉన్న మేలేది? ఇదిగో నా మార్గము పురాతనం నుంచి నా మార్గమే మేలు, మానవాళికి మేలు. చదవండి ఇర్మియా గ్రంథములో 16వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు గలుగు మార్గమేది అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది, విశ్రాంతి. లేకపోతే కలగదు. పురాతనము, సనాతన ధర్మం అని సనాతన ధర్మమే పురాతన. ఇదే దేవుని మార్గం, నిజ సృష్టికర్త యొక్క మార్గం. నేనే మార్గం, సత్యము, జీవమై ఉన్నాను. ఆయన ఓంకార స్వరూపుడు కంటే ప్రణవముగా, మాయగా అనగా వాక్యంగా ఉన్నాడు. ఏ ఖురాన్ అయితే అల్లా రసూల్, అల్లా జలీల్ అన్న, అల్లా ఆత్మ, అల్లా వాక్యమై ఉన్నాడు యేసుమసీ. ఆ యేసుమసీ శరీరధారిగా అవతరించాడు. వాక్యంగా ఉన్న వ్యక్తి, ఆత్మగా, దేవుని ఆత్మగా ఉన్న వ్యక్తి శరీరధారిగా అవతరించాడు. ఇదిగో ఆదిలో మనకు ఏముంది? ఓంకార స్వరూపుడు, ఓంకారం. ఆ ఓంకార స్వరూపుడు క్రీస్తు, శబ్ద బ్రహ్మ, ఆది బ్రహ్మ,
అదే సకల బ్రహ్మాండం సృష్టించిన బ్రహ్మని మనం అంటామే, ఆ దేవుడి నుండి వచ్చిన ఓంకార స్వరూపుడిగా వచ్చిన యేసయ్య వాక్యంగా, ఆది యందు వాక్యం, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా అవతరించి ఇదిగో క్రీస్తు పేరిట వెలిసి మీ అందరి దాస్యమనే కాడు కింద, ఆ కులము నుండి, ఆ మతము నుండి, మత పెద్దల నుండి, కుల పెద్దల నుండి, రాజకీయ నుండి విడిపించాడు. ఈ కుళ్ళు కుతంత్రము సాతానే వెన్న ఉండి ఇవన్నీ ఆడిస్తున్నారు మనుషులను. కాబట్టి దాస్యమైన కాడు కింద చిక్కుకున్నదో, మత పేరిట, కుల పేరిట, ప్రాంత పేరిట, దేశ పేరిట సత్యదేవుడు ఉన్నవాడు, ఆ సృష్టికర్తని పిలుస్తున్నాడు. పురాతనం నుంచి మార్గమేది, మేలైన మార్గమేది, జీవ మార్గమే కదా, నేను విమోచించిన మార్గమే కదా, నేను విడుదల ఇచ్చిన మార్గమే కదా, నిత్య జీవం కలిగిన మార్గమే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మార్గములో ఉంది నీకు మేలు. అందుకోసం యవ్వన కాలములో నా కాడి మోసుకో బిడ్డ, నీకు మేలు జరుగుతుంది. ఈ మేలు అంటే ఏంటిదయ్యా? అనేక మేలు ఉన్నాయి. నీకు జీవమే ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఈ భూలోకంలో బ్రతికినప్పుడు నీకు ఉద్యోగము, నీకు వ్యాపారములో, నీ కెరీర్ గొప్పగా బెస్ట్గా చేస్తాడు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికమేనే నీకు గొప్పగా నీకు పట్టుచ్చినప్పుడు, మేలు జరిగినప్పుడు భౌతికంగా, మానసికంగా గొప్ప విశ్రాంతి, మంచి జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేలు అంటే జీవం అండి, ఆశీర్వాదం అండి. చదవండి ద్వితోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఇక చదవండి ద్వితోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, ఆ జీవమును, మేలును, మరణమును, కీడును. మరణం అనే కీడు అంటే ఈ సకల మతాలు, కులాలు, మనుషులు తలపెట్టినటువంటి పద్ధతులన్నీ సాతాను, దాని వెనకాల సాతాను ప్రభావంలో ఉన్నటువంటి మానవ జాతి యావత్తు కులాల పేరిట, మతాల పేరిట కీడు కల్పించే మరణమే, నిత్య నాశనమే. కాబట్టి మనిషిలో, పాలనలో, ఏ మతములో, ఏ కులములో, మనిషి స్థాపించిన మతములో, కులములో ఎక్కడ లేదండి మేలు. క్రీస్తు మార్గములోనే ఉంది మేలు, జీవం. మేలు అంటే ఏంటిదండి? జీవం. ఇది ఆశీర్వాదం. అందుకోసం ఈ కాడి పొందుకోమంటున్నాడు. ఈ కాడి మోసుకోండి మీ జీవితంలో, మీరు అంగీకరించండి ఈ కాడిని మీ జీవితంలో. యవనుడా కాడి మోసుకో. యవన కాలంలో కాడి మోయుట నరుడికి మేలు. మేలు జరుగుతుంది, జీవం జరుగుతుంది, ఆశీర్వాదం జరుగుతుంది. మేలంటే ఆశీర్వాదం, మేలంటే జీవము, రెండు పెట్టి ఉన్నాడు. అదే మొదటి మానవుడు, ఆదిపితరుడు ఈ మేలు నుండి, ఈ జీవం నుండి, ఈ ఆశీర్వాదం నుండి సాతాను అయిపోయాడు. సాతాను కాడి కిందికి పోయి దురవస్థలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని రాజకీయ వేషాలు. రాజుల రాజకీయం చూశారు, కులాల రాజకీయం చూశారు, మతాల రాజకీయం చూశారు. ఏది చూసినా ఏమున్నది? గర్వకారం. ఎందెందుకు చూసినా అందందో మరణమే, దురవస్థనే, ఆవేదననే, దుర్నీతే, దుర్మార్గతనే, దుష్టత్వమే, దుర్దినాలు వచ్చే ఆ దౌర్భాగ్య స్థితే కదా. కాబట్టి ప్రియదేవులారా, యేసయ్య రెండో రాకడ రాబోతున్నాడు కనుక మేలు నీ జీవితంలో చేయటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కాడి మోసుకో. కాడని పర్సన్ అంటున్నాడు. కాడంటే ఏంటిది పాస్టర్? అంటే ఎడ్లలాగా కాడి మోసుకోవాలి మేము? బండి కట్టేటప్పుడు కాడి, ఎడ్ల బండి, బుల్లక్ కార్ట్. అలాగనే అరకను మోసుకునేది, అంటే నాగలి మోసుకునేది అరక అంటారు కదా. దుక్కి తినేటప్పుడు అరక, నాగలి, అది కాడి. అట్లా మోసుకోవాలి. ఏంటిది అసలు? అంటే దేవుని అధికారానికి ఒప్పుకోమంటున్నాడు. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారాన్ని ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను, అది నీ ప్రవర్తన అంతటికీ అది ఆయన అధికారాన్ని ఒప్పుకోవడమే ఆయన కాడి మోయుట, మోపబడుట, కాడి మోసుకోనుట. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటికీ ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గం సరళపరిచి నీకు మేలు చేస్తాడు, నీకు జీవం ఇస్తాడు, ఆశీర్వాదకరంగా క్షేమకరంగా నీకు విశ్రాంతి నెమ్మది కలగజేస్తాడండి మీ బ్రతకాలంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అద్భుతం చేస్తాడు. యువత మేలుకో, ఎవరి బిడ్డలారా మేలుకో. కులమని కొట్లాటతో కుమ్మలాడి మతి లేకుండా, కూడు లేకుండా చచ్చిపోయే పరిస్థితి చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కులాల రాజకీయాలుగా, కేంద్రంలో మతాల రాజకీయాలుగా. దేవుడు యేసయ్య వచ్చింది మతం స్థాపించడానికి కాదు, మార్గం చూపించడానికి వచ్చాడు. మానవాళికి మేలుకరమైన మార్గం ఏది? పురాతనం నుండి ఇదిగో నన్ను గురించి సాక్ష్యం అంటున్నాడు. పురాతనం కలిగిన దేవుడును అంటున్నాడు. నన్ను గురించి విచారించుడి. మీ వేదాల్లో, మీ యొక్క ఉపనిషత్తుల్లో, మీ దానిలో ఉన్న భవిష్యత్ పురాణంలో నేను రాబోతున్నాను. ఇస్లాం సహోదరులు చెప్తున్నారు. అలాగనే హిందువుల్లో కూడా భవిష్యత్ పురాణంలో ఇదిగో యేసయ్య మానవాళికి రక్షకుడిగా కాపాడే విధంగా కీడు నుండి, మరణము నుండి ఇదిగో మేలు మార్గములో, ఆశీర్వాదముల జీవంలో ఇవటకు వచ్చి ఉన్నాడు, రాబోతున్నాడు. ఆయన చూపిస్తున్న భూమి మీద పరిపాలన ఎలా చేయాలో మానవాళికి కనివిప్పు కలిగే విధంగా. అయితే నువ్వు కాడి మోసుకుంటే ఆ దుర్దినములు నువ్వు చూడవు. లేకపోతే కాడి మోసుకోకపోతే, అంటే ఆయన అధికారాన్ని ఒప్పుకోకపోతే నీకు మార్గం సరళపరచబడదు, నీకు నెమ్మది కలగదు, నీకు విశ్రాంతి కలగదు. ఎన్ని చదువులు చదివినా ఉద్యోగం లేకపోతే ఏం లాభం? మళ్ళీ దొంగతనాలు, చీటింగే. హైటెక్ లెవెల్గా చదువుతా, హైటెక్ చీటింగ్. అందుకోసమే ఏం చేస్తున్నారు రోజు రోజుకు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందండి? హైటెక్ లెవెల్గా దొంగతనం జరుగుతలేదా? స్కామ్, సైబర్ నేరం. ఎలాగా వాళ్ళు తెలివిలేని వాళ్ళ పెద్ద బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళే, డాక్టర్స్, ప్రొఫెషనలే వాళ్ళు. ఆ రాంగ్ వేలో వాళ్ళకి ఎట్లా ఇంతెందుకండి? మొన్న ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిరు, అయిపోయింది. ఇప్పుడు ఏంటిది, ఆయన ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నారు. మళ్ళీ ఐబొమ్మ రవి కనబడుతుంది. రవి కాదు, ఐబొమ్మ కనబడుతుంది. రవిని ఇక్కడ చూస్తే నేను కాదు, ఎవడు అతను కాకపోతే ఇంకొకరు కాకపోతే ఒకరికి మించిన ఒకరు. అసలు ఎట్లా దాన్ని సైబర్ నేరాలు పాటుపడుతున్నారు? అసలు ఎంత తెలివి ఉంటే, అదే మంచి కోసం వాడబడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ మంచిది చేయనివ్వరు, చేస్తే కట్టెల పుల్ల పెడతారు. అందుకు రాంగ్ యువత తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగం లేక ఏ హైటెక్ అంటే టెక్నాలజీ పరంగా యువతను ప్రోత్సహిస్తున్నారు, స్టడీ ఇస్తున్నారు, కానీ ఉద్యోగం లేవు, ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి ఏ రాంగ్ వేలో పోతున్నారు అన్నమాట. సాతాను కాడు కింద చిక్కుకొని మానవ జాతికి వాళ్ళు తలవింపులుగా అయిపోతూ సమాజానికి భ్రష్టు పట్టే విధంగా అయిపోతుంది. తిలా పాపం తల పిరికెడుగా రాజకీయ నాయకులు, కుల నాయకులు, మత నాయకులు, ఆంధ్ర సమాజంలో ఏముంది గర్వకరం? అందరూ దేవుడిచ్చిన మహిమను పొందలేక అందరూ పాపములు నడుస్తున్నారు. అందరూ వ్యతిరేకంగా వీళ్ళందరినీ పిలుస్తున్న దేవుడు. ఆయన మార్గములు, జీవ మార్గములు, సత్య మార్గములో నా కాడు మోసుకో, మీకోసం నేను ప్రాణం పెట్టాను, విమోచించాను, మిమ్మల్ని సిలువలో ప్రాణం పెట్టాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరో చనిపోతే మనకెందుకంటే? నీ తరపున జామీన్ ఇస్తే నువ్వు జైలు బయటపడతలేవా? ఆయన జామీన్ ఇస్తే నువ్వు ఎందుకు బయటపడుతున్నావు? ఆయన రుసుము కడితే నువ్వెందుకు బయటకు వస్తున్నావు? ఆయన పెనాల్టీ కడితే నువ్వెందుకు బయటకు వస్తున్నావు? అప్పుడు లేనిది ఇప్పుడెందుకు? అక్కడ ఏమో లాజిక్ కావాలి. నీ తరపున లాయర్ వాదించి
నష్టపరిహారం అంటే ఇతనికి జుర్మానా ఏంటిది, 1,00,000 రూపాయలు కట్టాలి, 6 నెలలు జైల్లో ఉండి విడిపిస్తారు. మన ప్రముఖ రాజకీయ కేంద్ర మంత్రి కొడుకు పోక్సో కేసులో జైలుకు పోయాడు. మన వాదోపవాదాలు ఇంకా అది పటిష్టం చేస్తున్నారు. మెల్లమెల్ల నాంచి చేస్తారు, రాజమర్యాదలు వస్తాయి. ప్రముఖుల పిల్లలు ఇంట్లో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళకి ఏం తేడా లేదు. కాకపోతే పరువు పోయిందని ఒక ఇబ్బంది పడతారు తప్పించి ఏముండదు. కానీ సామాన్యుడికి ఇప్పటికే సంపుతుండే కావచ్చు. జైల్లో ఘోరంగా మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ఘోరంగా పేరెంట్స్ని టార్చర్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఏదో అయిపోతుంది, అదో గతి పడుతుంది. ప్రముఖుడు కాబట్టి ఇలాగ వీళ్ళే కాదు, అందరూ వాళ్ళ స్థాయికి వచ్చేటప్పుడు అందరూ ఇలానే. ఎందుకంటే ఇది ఈ లోకమంతా దొంగల రాజ్యము, దోపిడి రాజ్యంలో, సాతాను రాజకీయంలో, కులములో, మతంలో చొరబడి మొత్తం యువత అంతా గొప్పగా తప్పుదారి పట్టే విధంగా చేస్తుంది. ఈ సుఖభోగాలని ఎరవేసి ప్రభావం చూపించి కట్టుబాట్లు లేకుండా, కట్టుదిట్టం లేకుండా జీవిస్తున్నా, కట్టుబగ్గలు లేకుండా విచవిడితనముగా పురుగొల్పుతున్నాడు సాతాను. అందుకో జంజీకి ఒక స్టాండర్డ్ లేకుండా ఉన్నారని చెప్పి ఆ జస్టిస్ గారు అంటే అది రోషము చేర్చి మాకు ఉద్యోగం లేకుండా మేము బాధపడితే మాకు ఒక చేతనైంది 24 గంటలు ఏం చేస్తుండే, పొద్దుకే విధంగా పొద్దుబోకే విధంగా చేసేది ఏంటి, సెల్ ఫోనే కదా. సెల్ ఫోన్తోనే మీ మానన మేము ఉంటే మమ్మల్ని గెలికించారు కాబట్టి అని చెప్పి లడాయి అందుకున్నారు అనమాట. అదేం కాదు, ఎందుకంటే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ మన దేశంలో ఇట్లాగా పాలకుల్లాగా నిలబడితేనే, ఓట్లతోనే వాళ్ళు గెలిస్తేనే వాళ్ళ ప్రభావం. కానీ సోషల్ మీడియానే షేక్ చేసే విధంగా ఉన్నప్పుడు పాలకపక్షం ఉన్న వాళ్ళు షేక్ అవుతున్నారు చూడు, అదే గమ్మత్తన్నమాట. అంటే యువతకు పెడకైంది. ఏదో మతం అంటే కొన్ని రోజులు ఆ మతం అనే మత్తుతో ఎన్ని రోజులు జో కొడతారు. మాకు ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఏమీ లేదు. ఈ మతం ద్వారా మాకు కడుపు నిండుతుందా? హాస్పిటల్ లేవు, స్కూల్స్ లేవు, డెవలప్మెంట్ లేదు. చాలా భయంకరం. అసలు చైనా పొరుగు దేశం టెక్నాలజీ ఎంతో ముందున్నది, అమెరికాతో పోటీ పడుతుందన్నమాట. మొన్న ట్రంప్ గారు వచ్చినప్పుడు అతని ప్రతినిధులుగా అతని తరఫున ఆయన పేరు ఒక పెద్ద వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ మిగతా అటువంటి ప్రముఖులతో వచ్చాడు. ఎలాన్ మాస్క్ను ఆయన ధనము, ఆయన ఫేస్లో కూడా గవర్నమెంట్ సహకారం లేకుండా తన ఫేస్లో రాకెళ్ళి పంపిస్తాడు. అంత ధనవంతుడు, అంత టెక్నాలజీ. అతని ఏంటిదో ఆయన విధానం, ప్రతిభ, ఆయన యొక్క అభిరుచులని ఆ దేశ పర్యటించడానికి 4 రోజులు 3 రోజులు వేయండి కదా. అప్పుడు ఆ మిలిటరీ ఆఫీసరు ఒక వెయిటర్గా, ఒక హోటల్ వెయిటర్గా ఆయనకు గమనిస్తుందట. ఆయన పేపర్కి వచ్చిందండి, ఇంటెలిజెన్స్ స్పైగా ఆయన కదలికలు గమనించడానికి. ఎవరిని? ఎలాన్ మాస్క్. అది పేపర్లో వచ్చింది. అంత అంటే వీళ్ళ యొక్క బలం, బలహీనత ఎక్కడ ఉందో మేము డెవలప్ కావాలి, ఏ విషయంలో కూడా మేమే పైచే ఉండాలని అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఇలాగ గూఢాచారులుగా స్పైగా వెళ్ళి ఆ టెక్నాలజీని గ్రహించి వెళ్ళి డెవలప్ అవుతున్నారు. ఇలా రాంగ్ వేలో పోయి డెవలప్ అవ్వని చెప్తలేను. వాళ్ళ ఆతృత ఏంటంటే మేము గొప్పగా డెవలప్ కావాలి అన్ని రంగాల్లో, టెక్నాలజీగా, రోబో ఉత్పత్తుల్లో కానీ టెక్నాలజీలు ఉత్పత్తుల్లో కానీ, అలాగనే స్పేస్లో వెళ్ళే విషయంలో కానీ మేమే ప్రథమ స్థానం ఉండాలి అని ఇప్పటికీ మన దేశం యొక్క పోలుస్తూ చూస్తే 100 సంవత్సరాలు అడ్వాన్స్గా ఉందట ఆ దేశం. అట్లా ఉన్న దాంతో పోటీ పడదు ఏమైనా పాకిస్తాన్, జుట్టు పీకిస్తాన్,
నీ జుట్టు పీకిస్తాను. ఇదే నడుస్తుంది అన్నమాట. మేము చిన్నప్పుడు ఇట్లా చేసేవారం అన్నమాట. ఇదొక రాంగ్ కాన్సెప్ట్, బట్ చిన్నప్పుడు వస్తుంది ఇలాగ. ఆకాశం తొడపాశం అదొకట, తర్వాత పాకిస్తాన్ అయిన తర్వాత నీ జుట్టు పీకిస్తాను, జుట్టు పీకి ఇదొక అంటే మూర్ఖత్వం కలిగినటువంటి ఆట అన్నమాట. చిన్నప్పుడు. ఇప్పుడు ఇదే పెద్ద అయిన తర్వాత గదే ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ చూపించి జుట్టు పీకిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జుట్లు పీకి బూరు పీకి చారు కాసి ఆ చారుతోనే పబ్బం గడపమంటున్నారు. సారం లేని జీవితాన్ని వంట కట్టి ఇక ఇలానే బ్రతుకుబాయి. మతమే ఇక ఇట్లనే ఊకే అనుకో, ఇక అంతే. నీ మతం కోసం ఇంకో పరాయి మతాలను ఘోరంగా మూర్ఖంగా ప్రవర్తించు అని. మంచిగున్న తెలుగు రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అంటున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం ఉందే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అదేంటిది, అదే ప్రభుత్వం చెప్పండి, కూటమి ప్రభుత్వంలో మంచిగా చంద్రబాబు నాయుడుకి ఒక మైలేజ్ ఉండేది, ఆ మతంలో కలిసిన కథ. ఇప్పుడు ఆయనది కూడా పోయింది, ఇప్పుడు పోతుంది. ఎందుకంటే పేటీఎం బ్యాచ్ అని ప్రొఫెసర్ నాగేశ్వరరావును జారేసింది కథ. పేటీఎం బ్యాచ్ అంటారు నాగేశ్వరరావు. ఆయన చాలా ఫీజ్ అయిపోయి అంతర్జాతీయంగా ఆయన ఎంతెంతగా ఆయన దేశానికి, ప్రపంచానికి, ప్రజలకు ఎంతగా ఆయన ద్వారా నేను ఎంత కృషి చేస్తున్నా ఆయన చెప్తున్నాడు, వాపోతున్నాడు. నేను ఎప్పుడూ విశ్లేషిస్తానండి, ఏ పార్టీని గురి కలిగి ఉన్నాను. ఇప్పుడు ఆయనను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు పేటీఎం బ్యాచ్ అని. అంటే వైసీపీ బ్యాచ్ కాబట్టి పేటీఎం బ్యాచ్. పేటీఎం అని తెలుసా, పైసలు అమ్ముడుపోయిన వ్యక్తి కాబట్టి అని. ఇట్లా మొత్తం సోషల్ మీడియాలో యువతకు పని లేదు కదా. కొన్ని రాజకీయ నాయకులు ఏం చేస్తారు, యువత బిడ్డలారా, యవన బిడ్డలారా, వీళ్ళని 30 సంవత్సరాలు వాడుకుంటే తర్వాత సపరించి పిప్పి ఉంచే విధంగా నేను నడిపిస్తాను. అప్పటికి నీ చదువు, సంధ్య, కెరీర్ అంతా నాశనమై రాజకీయ నాయకులు ఆ జెండాలు పట్టుకొని కులాలని, మతాలని పురుగొల్పి అందరూ ఆగ్రహవేశాలతో ఉద్రేకంగా తయారు చేసి వదిలిపెడతారు. ఇంకేముంది, 30 సంవత్సరాల తర్వాత ఏముంది, చదువుబాయ, కెరీర్ బాయ, ఒక బతుకు తెరుబాయ, ఇక మొత్తము గలిబిలిగా అదరగోలు. ఇట్లా అవుతుంది మన సమాజం. కాబట్టి దేని బిడ్డలారా, సమాజం చూసి మనం చెడిపోయే విధంగా దేవుడు మనతో ఏమంటున్నాడు, మోసపోవద్దు. యవనస్తులారా కాడి మోసుకొని, యవన కాలములో కాడి మోయుట నరుడికి, మోసుకున్నట నరుడికి మేలుగా జీవించిందా. హల్లెలూయా. కులం చెప్పాడు, మతం చెప్పాడు, నో. నేను సంరక్షించడం, నేను చదివివ్వడం తల్లిదండ్రుల బాధ్యత. కానీ నీవు సృష్టికర్త స్మరించుకో. హలో, ఇటు వినాలి. తల్లి మాటలే జాంతన్నాయి, తల్లి మాటలు జాంతన్నాయి. సృష్టికర్త మాట విను. నా కడుపున బిడ్డలకు అదే చెప్తున్నాను, సంఘస్థులకు అదే చెప్తున్నాను. అంటే మంచిగా లేనప్పుడేమో పాస్టర్ మీ దగ్గరికి వస్తే మంచిగా వెళ్తున్నారని ఇంత పొడుగు సాక్ష్యం. చేతికి వచ్చిన తర్వాత మన ఇష్ట ప్రకారంగా ప్రార్థన లేకుండా కూడా, ప్రార్థనకు లేకుండా పరీక్షలకు పో, లేకపోతే ఆ పనికి పో, ఈ పనికి పో అని చెప్పి దీనికి దూరం చేస్తున్నారు అమ్మ నాన్నలు. మంచి కొట్టాలి. యవన కాలం బిడ్డలారా, దేవుడు ముందు పెట్టు, మీ జీవితం సరళపరచబడతారు. మీ యవన కాలంలో మీ ప్రవర్తనకు దేవుని అధికారం ఒప్పుకో. అప్పుడు నీ మార్గము సరళము చేస్తాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయన అధికారంలో, అందుకోసమే సృష్టికర్తను స్మరించుకో. బాల్యం నుండే నువ్వు స్మరణ తీసుకొచ్చుకొని ఆయనతో అనుబంధంగా పెంచుకో, అనుబంధం కలిగి ఉండు. ఆయనతో సంబంధం పెంచుకో. అప్పుడు నీకు జయం కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈవెన్ పేరెంట్స్ కూడా స్వార్థపరులే.
దేవుడిని నమ్ముకుని యథార్థంగా ఉన్న వాళ్ళు మాత్రం అంటే నిస్వార్థంగా దేవుని సేవించిన వారు మాత్రమే చెప్పలేను. కానీ మిగతా వాళ్ళందరూ ఏదో ఒకటి చేతికి అందే బిడ్డ, నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, మనం చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? మనం అదే చక్రంలో ఉంటారు, మళ్ళీ అదే కుటుంబంలో వాళ్ళు విశాలంగా తయారవటానికి మనం అడ్డుపడిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ముందు పెట్టి బిడ్డ, దేవుడు చెప్పిన విధానంలో నడిపించబడేటకు నేను ప్రార్థన చేస్తా. నీ కెరీర్ దేవుని చేతుల్లో ఉంది, దేవుడు విశాలంగా చేస్తాడు. దేవుని చేత నువ్వు దీవించబడాలి అని దేవుని కృపలో వాళ్ళను ప్రోత్సహించాలి. వాళ్ళకి మేలు జరగాలండి, మనకంటే గొప్పగా ఉండాలి, అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండాలి. అలాగా యువకులకు దేవుడు చెబుతున్న మాట, యవన కాలములో ఇష్టానుసారంగా జీవించొద్దు, చేస్తే ప్రతిఫలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చదవండి చివరిగా ప్రసంగి 11:9. యవనుడా, ప్రసంగి 11:9. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చునని రేపు లెక్క అడుగుతాడు, డొక్క తీల్చడానికి. నీ ఇష్టానుసారంగా జీవించు, సంతుష్టిగా ఉండనివ్వు నీ జీవితము, నీ కోరిక ప్రకారం బ్రతుకు. కానీ ఒకరోజు నీ అకౌంటబుల్, నీ జీవితము యవన కాలంలో నువ్వు నడిచిన విధానం అంతా దేవునికి లెక్క అప్పజెప్పకున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఇష్టానుసారంగా ఉండొద్దు, ఏమన్నా హెచ్చల ప్రకారంగా కోరికల ప్రకారం నడవద్దు. ఏమన్నా కోరికల నుంచి, ఏమైనా హెచ్చల నుంచి యవనస్తుడా నువ్వు పారిపోము అంటాడు. ఎవరు? పౌలు భక్తుడు తిమోతితో చెప్తాడు, ఏమైనా హెచ్చల నుండి, ఏమైనా కోరికలు పారిపోము. యవన కాలంలో నేను కాడి మోసుకొని నీవు ఆ యవన హెచ్చల నుంచి పారిపోము, తొలగిపోము. ఎందుకంటే నీ జీవితము బుగ్గిపాలవుతుంది యవన హెచ్చలతో జీవిస్తే. నీ ఇష్టానుసారంగా, నీకు సంతుష్టిగా, నీ కోరిక ప్రకారం బ్రతుకుతే ఘోరంగా బొగ్గిపాలు చేసుకుని జీవితం ఘోరంగా అయిపోతుంది, నష్టపోతుంది, చీకటిగా అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా 2 తిమోతికి రాసిన పత్రిక 2:22. చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2:22. నీవు యవన ఇచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో ఫెలోషిప్ కలిగి ఉండు. ప్రార్థన చేయువారితో కూడా విశ్వాసమును, నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడము. హల్లెలూయా. ఎస్, యవనైచుల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడమని వెతుకుము. దేవుని ప్రేమలో ఎదగటకు ప్రేమను వెతుకు. దేవుని ప్రేమ, దేవుని నీతి వెతుకు, సమాధానం వెతుకు. ఎందుకంటే ప్రార్థన చేయవారితో కూడి సహవాసం కలిగి ఇవన్నీ వెతుకు. ఆ సహవాసంలో కూడి నీతిని వెతుకు, ప్రేమను వెతుకు, సమాధానం వెతుకు, వెంటాడు. అప్పుడు మనకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. అందుకోసమే యవన కాలములో కాడి మోయుట నరుడికి మేలు. ఆయన ప్రేమలో ఉన్నప్పుడు, వెతికినప్పుడు, నీతిని వెతికినప్పుడు, ఆయన సమాధానం వెంటాడినప్పుడు మేలు జరుగుతుంది. మనకు మేలు జరుగుతుంది. కనుక యవనైచుల నుండి పారిపోవటానికి ప్రార్థన సహవాసము, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ఉదయం, సాయంత్రము ఉపవాస ప్రార్థనలు గడపాలండి. అప్పుడే యవనైచుల నుండి కాపాడబడతాం. పారిపోమన్నాడు కదా,
అలా కాపాడబడతాం. లేకపోతే ఆ యవనస్తులు ఉంటే ఇదిగో ఏ మతానికో, ఏ కులానికో, ఏ రాజకీయానికో బలిగొంటాం. ఆ కాడి కింద, వాళ్ళ అధికారం కింద ఆ కాడి మోసుకుంటాం. మళ్ళీ బానిస బ్రతుకుల్లో బ్రతికి మన జీవితం బొగ్గుబాలు చేసుకుంటాం. సారము ఒక గురి లేకుండా విచ్చలవిడితనముగా దౌర్భాగ్య స్థితిలో పడిపోతాం. దైవ ఉగ్రతకు పాత్రలు అవుతాం. అందుకోసం యవనుడా, నీ యవన కాలమందు సంతిష్ఠించుకో, నీ కోరిక ప్రకారం ప్రవర్తించు. కానీ వీరన్నిటికీ ఒక దినమున దేవుడు తీర్పు తీసుకొచ్చడానికి గుర్తెరుగంటున్నాడు. కాబట్టి మనము యవన కాలములో కాడి మోసుకొని మేలుకరమైన జీవితం నడిపించబడదాం. ఈ వాక్యాల దేవుడు ఆశ్రయించి నడిపించుడుగాక. ఆమేన్. తల్లి వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఎదుగో ప్రభువా, నీ బిడ్డలు నీ మాటలు విన్నాను ప్రభా. రాజకీయంగా, కులపరంగా, మత పెద్దలు, కుల పెద్దలు ప్రభు, రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాల, వారి అధికారానికి, వాళ్ళ కాడిని మోసుకోవడమే వాళ్ళ అధికారానికి లోబడుట తండ్రి. వాటి నుండి విడుదల చేయటానికి తండ్రి, యవన కాలములో నరుడు నా కాడి మోయుట నరుడికి మేలంటున్నావు. అవునయ్యా, ఈ లోకమంతా ప్రయాసంతో కూడింది. ఏ మతంలో, ఏ కులములో, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో ఉన్నా మా దుస్థితి మారదయ్యా. ఎంత చదువులు చదివినా, ఎంత విధానం ఉన్నా, ఏది ఉపాధి, ఎక్కడ ఉద్యోగం, ఎక్కడ సద్యోగం లేనటువంటి నియమాంశం, నిరుద్యోగంగా, సోమరులుగా, బుద్ధికలుగా తయారైపోయి పరాణ జీవులుగా, ప్రభా జీవులుగా జీవిస్తున్న ఆ దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడబడటానికే ఈరోజు నీ సేవను మరుగుపరుచుకొని మాతో అందరితో మాట్లాడాం. కనుక యవన కాలంలో యవన ఇచ్చల నుంచి విడుదల పొందటానికి ఇదిగో నువ్వు మేలుకరంగా ఉండుటకు నా కాడి మోసుకో, నా అధికారానికి ఒప్పుకో, నీకు విశ్రాంతి కలుగుతుంది. నేను చెప్పిన మాటలు నేర్చుకో, నీ ప్రాణాత్మకు నెమ్మది కలుగుతుంది, విశ్రమించగలుగుతారు. నా కాడి సులభమైనది, భారమైనది కానే కాదంటున్నావయ్యా. మొదటి యోహాను 5వ అధ్యాయములో ఇదిగో 3వ వచనంలో, నా ఆజ్ఞలు సులభతరమైనవి, అవి భారమైనవి కానే కావు. నా మాటలు వింటే మీ జీవం పొందుకుంటారు. నా జీవము మేలుకరమైనదని సెలవిచ్చి ఉన్నావు. కనుక ప్రభువా, ఇక ప్రభు నీ ఆశీర్వాదంలో ప్రతి యవన బిడ్డ ఉండుటకు నీ కృప చూపించటకే ప్రార్థన ప్రభువా. అయా, ఈ విధంగా సాహసం అనుగ్రహించి ప్రార్థించే విధంగా కృప చూపిస్తున్నందుకు వందనా. కనుక ఏకీభవించిన ఈ ప్రార్థనకు ఏకీభవించిన ప్రతి యవన బిడ్డ నిలబెట్టమని ప్రార్థన చేస్తాను తండ్రి. నీ కృప నియంత్రణ ఉండుగాక ప్రభా. ఇదిగో ప్రభా, యవన కాలం కాడి కింద ఉండడం అంటే, మోసుకోవడం అంటే నీ అధికారానికి, నీ ఇదిగో యవన బిడ్డల యొక్క ప్రవర్తనకు నీ అధికారం ఒప్పుకున్నప్పుడే వారి మార్గం సరళపరచబడుతుందయ్యా. అప్పుడు వారికి నెమ్మది కలుగుతుంది, అనగా మేలు కలుగుతుంది. అలాంటి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తాను. ఎలాంటి రాజకీయములో ప్రభా, ఎలాంటి కులములో, మతములో ప్రలోభం కాకుండా బాల్యము నుండి సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని ఆ గొప్ప దేవుణ్ణి ప్రభు కలిగి ఆయన అధికారాన్ని గొప్పకొని జీవితము గొప్పగా ప్రయోజనకరంగా మార్చుకునే ఆ అనుగ్రహము తండ్రి, సజీవ యాగము అర్పించుకునే అనుగ్రహము అందరిలో, యవన బిడ్డలు అందరిలో కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే నా ఆత్మీయ జీవితంలో నిలబెట్టే విధంగా దేవుడు గొప్పగా కృప చూపించినప్పుడు నా కెరీర్ కూడా, నా మానసికమైన, నా శారీరకమైన, ఈ లోకంలో ఉన్న కెరీర్ కూడా గొప్పగా మలచబడుతుంది. ఉన్నతంగా నిలబెట్టి నలుగురికి ఆశ్చర్యకరంగా సన్మార్గములో నేను నిలబడగలుగుతాను. లేకపోతే దుర్మార్గంగా మారిపోతున్నది సగటు యువతకు నువ్వు ప్రబోధించావని అలాంటి స్తోత్రంతోనే ఇదిగో అనుగ్రహము, అలాంటి కనువిప్పు, అలాంటి అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేస్తాను. మా శరీరం ప్రాణమాత్మ నీకు అప్పచెపుతాం. ప్రతి బిడ్డను అలాగ నిలబెడతామని నమ్ముచున్నాం. అలాగనే ప్రభా, ఇది కేవలం ఈ వాక్యం యవనస్తులకే కాదు ప్రభా, ఆత్మీయతలో ఉన్నటువంటి యవన స్థితిలో, ఆ కౌమార దశలో ప్రభా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వారు అందరూ యవనస్తులయ్యా. కనుక యవన కాలంలో ప్రభు అయ్యా, నీ కాడి మోసుకొని యవన ఇచ్చల నుండి కాపాడబడే విధంగా, ఈ లోక సుఖమోల నుంచి, ఆ ప్రలోభాల నుంచి కాపాడబడే విధంగా కృప చూపెట్టం. నువ్వు రెండో రానై ఉన్నావు కనుక నీ ఇష్టములో, నీ కృప ద్వారా ప్రభా కీడు నుండి, మరణం నుండి మేలులో ఆ ఆశీర్వాదమైన ఆ జీవములో నిలబెట్టుటకే ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు.
ఇదిగో ప్రభు అంగీకరించి ప్రార్థనగా ఏకీభవించి ప్రతి బిడ్డకు మేలు జరుగుటకు, గొప్ప విజయం జరుగుటకు, జీవం జరుగుటకు, ఆశీర్వాదంలో అభివృద్ధి కలుగుటకు యేసయ్య పరినామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.